రవీంద్రరావు గారు. అధ్యక్ష, గత ప్రభుత్వం కొత్త జిల్లాలతో పాటు ప్రతి జిల్లా కేంద్రాన్ని కూడా మెడికల్ కళాశాలలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. మా మహబూబాబాద్ జిల్లా కేంద్రం కూడా మెడికల్ కళాశాల శాంక్షన్ చేశారు. మొత్తంగా కూడా అది గిరిజన జిల్లా అధ్యక్ష. విపరీతంగా అనేక రకాల వ్యాధిన పడిన గిరిజనులకి వైద్య కళాశాల మంజూరు అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ ఉన్న దుస్థితి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మొన్న మా మెడికల్ కళాశాలకు 15 లక్షల రూపాయల ఫైన్ వేసింది అధ్యక్ష. ఆ ఫైన్ వేసిన కారణం ఏంటంటే డెడ్ బాడీలు సక్రంగా లేవని, ఉద్యోగస్తులు ప్రొఫెసర్సు టీచింగ్ ఫ్యాకల్టీ అటెండెన్స్ లేదని, ఆ తర్వాత పేషెంట్స్ సర్జరీస్ సరిగా జరగడం లేదని 15 లక్షలు ఫైన్ వేసింది అధ్యక్ష. ఆ 15 లక్షల మెడికల్ కళాశాల ఎట్లా కట్టాలి ఏందనేది ఒక ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఇక దాంతోపాటు ఆడ ఎంఆర్ఐ లేదని, ఎంఆర్ఐ ఎవరు ఇవ్వాలి అధ్యక్ష? దాంతో ఎన్ఎంసి ఈ రకమైన కొరివిలేయడం, స్టాఫ్ రావడం లేదని దాని మీద కూడా ఈ రకంగా చేయడం జరిగింది అధ్యక్ష. ఇక పిల్లలు వస్తున్నారు, ఇప్పుడు 3 బ్యాచ్లు, అమ్మాయిలు అబ్బాయిలు అందరు వస్తున్నారు అధ్యక్ష. హాస్టల్ లేదు. ఆ బిల్డింగు ఇప్పటికీ 50 కోట్ల రూపాయల పనులు జరిగినాయని, 20 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయని, ఇంకా 30 కోట్ల రూపాయల నిధులు పెండింగ్ ఉన్నాయని స్లాబ్లు వేసి కొద్ది మేర గోడలు కట్టి వదిలేసారు అధ్యక్ష. అదేమో చిన్న ఊరు, ఎక్కడ చూసినా హాస్టల్ బిల్డింగ్స్ దొరకడాలి. విపరీతమైన గోస. ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అది కొద్దిగా ఇంటీరియర్ ఉంటుంది అధ్యక్ష మెడికల్ కళాశాల. ఆ కళాశాలకి విద్యార్థులు రైల్వే స్టేషన్ నుంచి కానీ ఊళ్ళ నుంచి కానీ పోయి రావడానికి ట్రాన్స్పోర్ట్ కూడా లేదని, మంచినీళ్ళ సౌకర్యం లేదని, ఈ రకమైన అనేక ఇబ్బందులతో ఉన్నది. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రత్యేకమైన అధికారిని నియమిస్తారా? ఎవరు వైద్య శాఖ మంత్రి గారు ఉన్నారు, మరి వారైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని వెంటనే చేయాల్సిన పనులు చేయడమా, కొన్ని నిధులను మరి మంజూరు చేయడమా, ఈ ఫైల్ చేసిన విధానం పైన సరైన రివ్యూ చేసుకొని ఈ కళాశాలలు ఎంతో ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని తీసుకువెళ్ళిన ఈ తరుణంలో అవి కుంటుపడకుండా, ఇబ్బంది పడకుండా, విద్యార్థులు రోడ్ల మీద పడకుండా ఎందుకు వైద్యం చదువుతున్నామా ఎంబీబీఎస్ చేస్తున్నామా అని వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు అధ్యక్ష. వారిని విముక్తి కల్పించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా కానీ వైద్యానికి సంబంధించి ఒక నిమిషం మీరు మాట్లాడమని మాట్లాడదు, తదుపరి మాట్లాడదు. ఏవిఎన్ రెడ్డి గారు.